హాయ్ హలో వెల్కమ్ టు మంత్రాఫై టాక్స్. ప్రముఖ దర్శకుడు రాజమౌళి అంటే తనకెంతో ఇష్టమని ప్రశాంత్ వర్మ అన్నారు. జక్కన్న టీంలోకి ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశానని తెలిపారు. ఆయన మేకింగ్ స్టైల్ తనకెంతో ఇష్టమని, అతని వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయడం కోసం ఎన్నోసార్లు ప్రయత్నించానని తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఛాన్స్ కోసం మెయిల్స్ పంపించానని, తన అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారని అన్నారు. టీంలో ఖాళీ లేదన్నారని, హార్డ్ వర్క్ టాలెంట్ ఉన్నా తనను ఎందుకు తీసుకోవడం లేదనే కారణంతో రాజమౌళిపై కోపం వచ్చిందని తెలిపారు. అదే సమయంలో ఏకలవ్యుడు గుర్తుకు వచ్చారని, రాజమౌళి సినిమాలు మేకింగ్ వీడియోలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నా అన్నారు. పెద్ద హీరోలతో పనిచేయడానికి తాను వ్యతిరేకం కాదని, వాళ్ళతో సినిమా అంటే ఎక్కువ సమయం పడుతుందన్నారు. వాళ్ళ కోసం ఎదురు చూసి తన సమయాన్ని వృధా చేసుకున్న సందర్భాలు ఉన్నాయని, ఆ తర్వాత డెడ్లైన్ పెట్టుకొని వర్క్ చేస్తున్నానని చెప్పారు. ఒకవేళ టామ్ క్రూజ్ వచ్చినా తన వద్ద ఉన్న వాళ్ళతోనే సినిమా చేస్తా అని ప్రశాంత్ తెలిపారు. తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకుడు. చైతన్య సమర్పణలో కె నిరంజన్ రెడ్డి నిర్మించిన చిన్న సినిమాగా సంక్రాంతికి విడుదలైన 2 వారాల్లో 250 కోట్లు వసూలు చేసింది. హనుమాన్కి 100 రెట్లు ఎక్కువగా జై హనుమాన్ ఉంటుందని సీక్వెల్పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ వ్యాఖ్యానించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.